చుకొని ఉంటే మనము పరలోక రాజ్యానికి వారసులం అవుతామండి. ఆ పరలోక రాజ్యానికి ప్రవేశం అనేది మనకి ఈ భూమి మీదే అనుగ్రహించబడుతుంది. మరి అట్టివారిగా మనము ఉండాలనే దేవుడు తన యొక్క మరి పరిశుద్ధమైన జీవితాన్ని మరి అపవిత్రంగా చేసుకుని మన కొరకు బలి ఉన్నాడు. మరి ఇంకా ప్రకటన గ్రంథం 22:2 వచనంలో మరి ఇంకేమి కోరుకుంటున్నాడు ఒకసారి చూద్దాం. 22:2 ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులను సంపాదించుకోవాలి. రెండోదిగా మరి బైబిల్ గ్రంథం అంతా చదివితే మనిషి యొక్క జీవితం ఒక చెట్టుతో పోల్చడం జరిగిందండి. ఆ చెట్టు ఎలా అయితే సమృద్ధిలోనికి వస్తుందో, ఎలా అయితే దినదనానికి కూడా అభివృద్ధిలోనికి వస్తుందో, ఫలిస్తుందో, అట్టి రీతిగా మనము జీవవృక్షము వలె ఉండాలి. జీవవృక్షం అంటే అది శారీరానుసారంగా మన భూలోకంలో చూస్తున్న జీవవృక్షము కాదండి. అది నార్మల్గా ఉన్న ఒక చెట్టు కాదు. దీనికి దేవుడు జీవవృక్షం అని పేరు పెట్టి ఉన్నాడు. మరి ఆ జీవవృక్షం మనలో ఉంటే ప్రతి నెల ఈ 12 నెలలు కూడా 12 రకమైన కాపులు పంట అనేది కాయడం జరుగుతుందండి. ప్రతి నెల కూడా నెల నెలకు కూడా ఆశీర్వాదకరంగా మనము మార్చబడుతూ ఉంటాం. మరి ఇలా ఉండాలని దేవుడు మనకి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇందులో శాపం ఉండదు, ఇంక డంబం ఉండదు, ఎటువంటి మత్సరం ఉండదు. అలాంటి జీవవృక్షంగా మనం ఈ లోకంలో జీవించాలి. ఇతరులకు మనము ఎలా ఉండాలండి? ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. స్వస్థత అంటే ఇతరులను బాగు చేయడానికి, అంటే మన వలన మన దాంట్లో ఉన్న ఆ యొక్క జీవము ఇతరులకు వెలిగించడానికే మనము ఉండాలన్నమాట. అటువంటి వృక్షము కలిగి, వృక్షం యొక్క జీవవృక్షం యొక్క లక్షణాలు కలిగి మనం ప్రతి నెల కూడా సమృద్ధిలోనికి నడిపించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరొక విషయాన్ని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది మనము పరలోకపు యొక్క తాళపు చెవులను మనము కలిగి ఉండాలి. తరువాతి విషయాన్ని జీవవృక్షము వలె మనం ఈ లోకంలో నెలకి కూడా అభివృద్ధిలోకి నడిపించబడాలి. మరి మూడో విషయాన్ని దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, దేవుని మూలంగా మనం పుట్టమని చెప్తున్నాడు కనుక మరి దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటండి? మరి అదే విషయాన్ని యోహాను 6:56లో చెప్తున్నాడు. యోహాను సువార్త 6:56 అధ్యాయంలో వచనంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వారి యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను నా తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మూలంగా జీవించడం అంటే ప్రతి నెల కూడా ఆయన బలలో మనం పాల్గొంటున్నాం. ప్రతి ఒక్కరము కూడా ఆయన బలలో చేయి పెడతా ఉన్నామండి. అయితే ఆయన మూలంగా జీవించడం అంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం మరి త్రాగడమే, తినడమే. అయితే మరి ఆయన మూలంగా మనం జీవిస్తున్నప్పుడు మరి మనం ఎలా ఉండాలి? భద్రపరచబడాలి. మనకి మనమే భద్రపరచబడాలని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో అదే విషయాన్ని తెలియజేస్తున్నాడండి. మరి దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును కూడా పాపం జోలికి పోకూడదు. అలా పోకూడదంటే మనం ఏం చేయబడాలి?
మనం భద్రం చేసుకొనుచు దుష్టుడు మనల్ని ముట్టడానికి కూడా భయపడే విధంగా మనం మనసుని హృదయాన్ని కాపాడుకుంటూ బ్రతకాలండి. సో మనకి 3 విషయాలు దేవుడు తెలియజేశాడు. ఇంకొక విషయము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం అండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 4వ విషయానికి వచ్చేసరికి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచం దేనికంటే మరి మన ఈ లోకంలో చాలా వాటితో పోరాడాల్సిన అవసరం ఉందండి. దురాత్మ శక్తులతోని, అంధకార శక్తులతోని, శరీరానుసారమైన అలవాటులతోని, వ్యసనాలతోని మనం ప్రతి దాంట్లో కూడా ప్రతిదినము కూడా మనం వాటితో పోరాడాల్సిన అవసరం ఉంది. వాటిని ప్రతిరోజు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మరి వాటన్నిటినీ కూడా జయించాలంటే మన దగ్గర ఉండవలసిన కవచం ఏంటండి? సర్వాంగ కవచము. ఈ సర్వాంగ కవచము మన యొద్ద ఉంటే మన ప్రతి పాపమును కూడా మనం జయించగలం, బలవంతులుగా ఉండగలము. ఈ లోకంలో బలహీనులుగా ఒకవేళ పడిపోయినా మరలా తిరిగి లేచే అంత శక్తి దేవుడు మనకిస్తాడు. అందువలన మనము 4వదిగా సర్వాంగ కవచమును ధరించుకున్న వారమై ఉండాలండి. మరో విషయాన్ని తెలియజేస్తున్నాను. మరి ప్రకటన గ్రంథము 7:13. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిదిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఈ లోకంలో దేవుణ్ణి అనుసరించుతున్నప్పుడు కొన్ని శ్రమలు, కొన్ని సమస్యలు మనకి ఎదురవుతాయండి. మరి స్టార్టింగ్లో బాప్తిసం తీసుకున్న కొత్తలోనే మనకు అనేకమైన సమస్యలు ఎదురవుతాయి. కానీ వాటన్నిటి నుండి కూడా మనము మరి దేవుణ్ణి విడిచిపెట్టకుండా మరి ముందుకు సాగిపోతే మరి అలాంటి వారి కొరకు, మరి దేవుడి కొరకు కడవరకు నమ్మకంగా ఉన్న వారి కొరకు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మరి వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి అటువంటి వారికి దేవుడు ఇచ్చే బహుమతి ఏంటంటే ఆయన తన కుడిపార్శ్వమందు కూర్చుండి పెట్టుకుంటాడండి. మరి వీరు ఎవరు అంటే లోకాన్ని జయించిన వారు, లోకాన్ని అసహించుకున్నవారండి. అందుకే యోహాను పత్రిక 16:33లో కూడా ఒక విషయాన్ని తెలియజేస్తాడు. చూడండి, యోహాను సువార్త 16:33. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించిన ప్రకారము ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను లోకాన్ని జయించి ఉన్నాను, మీరు కూడా లోకాన్ని జయించాలి. అప్పుడు మాత్రమే మనం మన యొక్క పాపములను ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడగబడి ఈ వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారని దేవుడు తన యొక్క కుడిపార్శ్వంలో కూర్చోబెట్టుకోవడానికి మనకు అర్హత కలిగిస్తాడండి. చూడండి, ఇక్కడ దాదాపు 5 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఫైనల్గా ఒక విషయాన్ని మీకు తెలియజేసి నేను వేరే విషయానికి వెళ్తానండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఒకటి ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తాను శోధించబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకుని రావలెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ చివరి విషయంలో
మనం చాలా వరకు అశ్రద్ధ చేస్తూ ఉంటాం. మనం పక్క వారిని చూస్తున్నప్పుడు వారు ఏదైనా ఒకవేళ పాపంలో పడి ఉన్నప్పుడు మనం ఒకవేళ దాన్ని గ్రహిస్తే ఖచ్చితంగా వారిని గద్దించమనే వాక్యం సెలవిస్తుంది. ఎవరైనా ఒక పాపంలో పట్టబడినప్పుడు కానీ, ఎవరైనా ఒక విషయాల్లో తప్పిపోతున్నప్పుడు కానీ వారికి మీరు యోగ్యము కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా వారితో మీరు మాట్లాడాలి, వారి యొక్క హృదయాన్ని మార్చాలి, వారి మరలా యథావిధిగా ఒక మంచి స్థితిలో మీరు పెట్టాలని వాక్యం ఈ దినాన్ని ఖండిస్తుందండి. మొదటిగా మరి దేవుడు ఈ లోకాన్ని మరి పెంటగా ఎంచుకొని ఈ లోకంలో ఉన్న పాపమంతా ఆయన భుజం మీద మోసుకొని మరి మనల్ని పవిత్రులుగా మార్చాడు. కాబట్టి మరి పరలోక రాజ్యానికి వారసులు అగినట్లుగా ఆయన యొక్క పరలోక ప్రవేశాన్ని యొక్క భూమి మీద ఉన్నప్పుడే మనము సంపాదించుకోవాలని, మరి అలాగే ఒక జీవవృక్షము వలె ఈ లోకంలో ఆశీర్వాదకరంగా జీవించాలని, మరి మనకు మనమే భద్రం చేసుకుంటూ మరి దుష్టునికి దూరంగా ఉండాలని, అలాగే ఈ లోకంలో ఉన్న దురాత్మ శక్తులని కానీ అంధకార శక్తులని కానీ మనం జయించాలంటే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలని, ఈ లోకంలో ఉన్న శ్రమలను జయిస్తూ ఈ లోకాన్ని ప్రభు ఎలా అయితే జయించాడో మనము కూడా అలా జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి చివరిగా మరి సహోదరులు మనలో ఎవరైనా సహోదరులు తప్పిపోతే వారిని సరైన త్రోవకి మనం నడిపించే ప్రయత్నం చేయాలి. మరి దేవుడు ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడు మన యొక్క చెయ్యిను విడిచిపెట్టడండి, మనతోనే ఉంటాడు. ఆయన ఎప్పుడు మన చెయ్యిని విడిచిపెట్టడు. ఒకవేళ ఆయన చెయ్యి విడిచిపెడితే మనం ఎలా ఉంటామో అవి కూడా కొన్ని విషయాలు తెలియజేస్తానండి. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మరి భక్తి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అది విశాలంగా లేకపోతే ఏదో సరదాగా అయితే ఉండదండి. మరి చాలా కష్టంగా ఉంటుంది. కష్టమైన ఈ త్రోవలో నడవడానికి మరి చాలామంది ఇష్టపడరు. మరి ఇష్టపడేది ఏదైనా ఉందంటే అది విశాలమైనదే ఉండాలి, దాంట్లో కొంచెం ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి, హుషారుగా ఉండాలి, దాంట్లో ఎంటర్టైన్మెంట్ కోరుకుంటూ ఉంటారు. మరి అలాంటి ఒక దారిలో ప్రవేశించిన వారు మరి ప్రత్యేకంగా ఉండలేరండి. అందరూ నడిచే త్రోవని నడుస్తూ ఉంటారు. మరి వాక్యం కూడా అదే సెలవిస్తుంది, నాశనంగా పోవు ద్వారము చాలా వెడల్పుగా ఉంటుంది, ఆ దారి కూడా విశాలముగా ఉంటుంది. చాలామంది ప్రవేశించడానికి ఆ ద్వారము విశాలముగా ఉంటుందని చెప్తున్నాడు. మరి అటువంటి యొక్క దారిలో ప్రవేశిస్తూ ఉంటూ ఆ దారిలోనే నడుస్తూ ఉంటూ వారికి వారే ప్రత్యేకత లేని వారిగా తిరుగుతూ ఉంటారు. మరి వీరెవరంటే దేవుడు చెయ్యి విడిచిపెట్టిన వారనమాట. లోకంలో ఆ విశాలమైన మార్గాల్ని ఎంచుకుంటూ వారి యొక్క ఇష్టమైన త్రోవలకు తొలగిపోతుంటూ దేవుడికి దూరంగా బ్రతుకుతూ ఉంటారండి. అందుకే లోకా సువార్త 13:6 వచనంలో కూడా ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడండి. లోకా సువార్త 13:6. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక మనుష్యుడు ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని ఒకటి నాటాడంట. మరి యేసు ప్రభువారు చూడవచ్చినప్పుడు అది ఫలించలేని చెట్టుగా ఉంది. మరి యేసు ప్రభువారు మనం చేపట్టుకుంటే మనం జీవవృక్షంగా ఉండాలని, మన అనేకుల్ని బాగు చేసే విధంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు యొక్క చెయ్యి విడిచిపెడితే ఇదిగోండి ఇలా ఫలింపు లేని యొక్క బ్రతుకుగా, ఫలింపు లేని యొక్క చెట్టు వలె ఉంటుంది. ఎందుకు అంటే ఆ కిందే చెప్తున్నాడు 7వ వచనంలో, గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 3 సంవత్సరం నుండి అదే పరిస్థితి, అదే స్థితిలో ఉండిపోయాడండి. చూడండి, మనం నీళ్లు వేసేటప్పుడు చెట్టు చుట్టూ కూడా లోతుగా ఉంటేనే ఆ యొక్క నీళ్లు నిలుస్తాయి, లేకపోతే నీళ్లు ఎటువైపున పోతాయో తెలీదు. ఆ చెట్టు కూడా ఒక ఫలింపులోకి రాదు. ఇక్కడ విషయాన్ని కూడా మనం ఒకసారి గ్రహిస్తే అక్కడ కంచె లేదు,
3 సంవత్సరాల నుంచి కూడా ఆ నీరుకి ఒక కంచెనిది లేదు. అందువలన ఆ నీరు వేసినప్పుడల్లా కూడా అది ఎలా వెళ్ళిపోతుందో అలా జారి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ నీరు అనేది వాక్యం. ఆ వాక్యాన్ని చేపట్టలేనప్పుడు, కంచి లేనప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ఫలము ఫలించేటట్లుగా ఉండదండి. అయితే ఇక్కడ విషయాన్ని చాలా మరి అబ్జర్వ్ చేస్తూ దేవుడు చెప్తున్నాడు, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు కానీ దానికి ఫలింపు లేదు కనుక ఇంకా ఆ ప్రాంతం నుండి, ఆ స్థలము నుండి దాన్ని తీసేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడండి. చూడండి, మనకి చాలాసార్లు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మనకి తెలియకుండానే మన దేవుని సన్నిధిలో బలిపీఠము దగ్గర అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటాం, కానీ దానికి కట్టుబడి ఉండలేకపోతూ ఉంటాం. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో పనిచేయకపోవడం వలన, దుష్టుడు మన యొక్క వాక్యాన్ని ఎత్తుకుపోవడం వలన. మనం వాక్యం వింటాం, అంగీకరిస్తాం, కానీ అది మనలో ఉండకుండానే దుష్టుడు దాన్ని పట్టుకుని పోతూ ఉంటాడు. కొన్ని అహితిక విచారాల వల్ల, కొన్ని యొక్క సమస్యల వలన మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి వాక్యాన్ని మనకు మనమే అణిచివేసుకుంటూ మనకు మనమే గ్రహింపలేని వారిగా ఉంటామండి. మరి దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి యథాస్థితిలో మనం ఉండకూడదు, ఇలాంటి ప్రత్యేకం లేని వారిగా మనం ఉండకూడదని చెప్తున్నాడు. మరి దేవునికి దూరం అయితే దేవుని ప్రేమ కూడా మనలో ఉండదు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో అదే విషయాన్ని తెలియజేస్తున్నాడండి. 2వ అధ్యాయము, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడెవడని చెప్పుకొని వాడు ఆయన ఎలాగూ నడుచుకునో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. క్షమించండి, 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లోకాన్ని జయించమని చెప్తున్నాడు కానీ లోకాన్ని ప్రేమించమని ప్రభువారు చెప్పట్లేదండి. కానీ ఈ లోకాన్ని ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమ మనలో ఉండదు. మరి అట్టి విషయాన్ని మనం గమనించాలండి. తరువాత ఈ యొక్క దేవుని యొక్క ప్రేమకు దూరమైన వారు, దేవుని యొక్క చెయ్యి విడిచిపెట్టిన వారు, మరి జ్ఞానము వారికి అసహ్యం అవుతూ ఉంటుందంట. మరి సామెతల గ్రంథంలో 1:29వ అధ్యాయంలో కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. వారికి ఎలా ఉంటుందంటే, ఎవరైనా జ్ఞానమైన మాటలు చెప్తే వారికి కోపం వచ్చేస్తూ ఉంటుందండి, అసహించుకుంటూ ఉంటారు. ఇంకా వారికి ఇంకెలా ఉంటుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనే ఒక తాత్పర్యం వాళ్ళలో ఉండదు, వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. ఒకసారి వాక్యం చదవండి, 29. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట వారికి ఇష్టం లేకపోయేను. నా ఆలోచన విననల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారి తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసము వగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరైనా ఒకవేళ చెప్పినా సరే వినడానికి వారు మక్కువ చూపించరు, అంటే లోబడరనమాట. ఏదైనా విషయాన్ని నువ్వు ఇలా ఉన్నావు, నీ పరిస్థితి ఇది, ఒకవేళ ఆత్మీయంగా ఉన్నవారు వెళ్ళి దేవుడు నాకు ఇలా చూపించాడని చెప్పినా సరే వారిని కూడా వెగతాళి చేసే విధంగా వారు మాటలు ఉంటాయండి. సో అలా లోబడలేని తత్వం ఎప్పుడు కలుగుతుందంటే దేవుడు విడిచిపెట్టేసినప్పుడే. దేవుడు ఎప్పుడైతే మన చేయి విడిచిపెడతాడో మనం భ్రష్టులం అయిపోతాం. మన ఈ లోకంలో దేన్ని కూడా ఇంకా అనుభవించలేం, అంతా కూడా ఒక శూన్యంగా కనిపిస్తూ ఉంటుందండి. మరి ఒక ప్రత్యేకమైన తీరుండదు, మన యొక్క జీవితంలో ఫలింపు ఉండదు, దేవుని ప్రేమ ఉండదు. మరి ఎవరికి మనం లోబడి ఒక సమాధానకరంగా మనం మాట్లాడలేము. మరి ఇంకా చూస్తే రోమాపత్రిక 1:28లో కూడా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇంకా చూడండి, రోమాపత్రిక 1:28 ఈ వాక్యాన్ని చెప్పి ముగించుకుందామండి. రోమాపత్రిక 1:28 అధ్యాయం వచనము. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్టు మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను
లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూస్తాడండి, సమయం ఇస్తాడు. ఒకానొక దినాన్న ఇంకా ఒక నిర్ణయానికి ఆయన రావడం జరుగుతుంది. ఇంకా మారరు అనే విషయాన్ని ఆయన గమనించినప్పుడు, ఇంకా ఎక్కడైతే ఏ స్థలంలో అయితే పడిపోయి ఆ స్థలం నుండి లేవలేని పరిస్థితులు ఒకవేళ మనం ఉంటే, దేవుడు ఖచ్చితంగా మనల్ని ఎలాంటి వాటికి అప్పగిస్తాడంటే భ్రష్టు మనసుకి మనల్ని అప్పగిస్తాడని. ఎందుకంటే దేవునికి మన యొక్క హృదయంలో చోటు ఇవ్వలేదు కనుక, దేవునికి మన హృదయంలో ఒక స్థలం అనేది లేకుండా మనం చేస్తాము గనుక, ఆయనను విసర్జించాము గనుక, ఆయనను తృణీకరించాము గనుక, ఆయన చేసిన త్యాగానికి అర్థం లేకుండా ఈ లోకంలో బ్రతుకుతున్నాము గనుక, ఆయన చెప్పే మాట ఏంటంటే ఇంకా యొక్క భ్రష్టు మనసుకి దేవుడే అప్పగించేస్తాడంట. చూడండి, దుష్టులకి ఆయనే స్వయంగా ఆయన అరచేతులతో చెక్కుకున్నాడండి. మరి అలాంటి యొక్క ప్రేమ కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన బాధపడుతూ మనలను భ్రష్టు మనసుకు అప్పగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చాలా సంవత్సరాలు చూశాడు, మరి విసిగిపోయాడండి. మనకి తెలిసిన విషయం ఏంటంటే ఐగుప్తీల యొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు, ఈజిప్ట్లో ఉన్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలు మరి అనేక మార్లు మొరపెట్టినప్పుడు ఆ యొక్క సమస్యల నుండి, ఆ శ్రమల నుండి, ఆ బానిసత్వం నుండి దేవుడు విడిపించినప్పుడు మరి వారు మరలా ఆ యొక్క కృతజ్ఞతను మర్చిపోయిన వారై మరి 400 సంవత్సరాలు కూడా ప్రభుని విడిచిపెట్టి విగ్రహారాధన చేస్తూ మరి అన్య దేవతలని పూజిస్తూ మరి అనేకమైన అక్రమమైన క్రియలు చేస్తూ మరి దేవుని విసిగిస్తూనే వచ్చి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. మరి కీర్తనలో ఆ విషయాన్ని స్పష్టంగా మరి తెలియజేస్తూ ఉన్నాడు దావీదు భక్తుడు. మరి దేవుని ఇంకా విసిగించే వారమై, దేవుణ్ణి బాధ పెట్టు వారమే మనం ఉండకూడదు. మరి ఆయన రాజ్యానికి మనము వారసులుగా ప్రతి నెల కూడా మనము మరి ఆత్మీయతలో నడిపించబడేటట్లుగా మనకు మనమే మన యొక్క హృదయాన్ని భద్రం చేసుకునేవారిగా ఒక సర్వాంగ కవచాన్ని మనము ధరించుకొని ఈ లోక సంబంధమైన వాటిని ఎదిరించేవారిగా మరి ఈ లోకాన్ని జయిస్తూ మరి ఒకవేళ ఎవరైనా తప్పి దారిలో నడిస్తే కనుక ఆ యొక్క త్రోవల నుండి మనం వారిని విడిపించేవారిగా మనం ఉండాలని ప్రభు పేరిట మేము మమ్మల్ని అందరినీ కూడా బ్రతిమాలుకొనిచుంటున్నాను. దేవుడి సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ యేసయ్య నామములో దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్తే హల్లెలూయా. ఎన్ని మాటలు అయినాయి? ఇంకా 3 మాటలు ఉన్నాయి.